పొద్దున్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూశాను, మన బడ్జెట్లో టేస్టీ టిఫిన్ ఎక్కడ దొరుకుద్దా అని చెప్పేసి వెంటనే ఒక రీల్ చూశాను. ఎస్వి టిఫిన్ సెంటర్, దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర. సో ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది, తక్కువ రేటుగా టిఫిన్ అని విన్నాను. సో అక్కడ ఏం వెరైటీస్ ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా నాతో ఇంటి దోశ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను. లోపల ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే. దోశ, ఇడ్లీ, తర్వాత దోశ, ఇడ్లీ, ఉప్మా, ఉగ్గాని ఏదైనా 10 రూపాయలకే. 10 రూపాయలకే క్వాలిటీ టిఫిన్ అతి తక్కువ రేట్లో తినేయచ్చు. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. టిఫిన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కనుక్కుందాం. హాయ్ మేడం. హాయ్, చెప్పండి. సో 10 రూపాయలకే దోశ తింటున్నారు, అసలు ఎలా ఉంది క్వాలిటీ? ఇక్కడ చాలా బాగుంటదండి టేస్ట్. చట్నీ చాలా బాగుంటది. మేము ఇక్కడ రావడం అంటే చట్నీ గురించే మెయిన్. అంటే అప్పుడప్పుడు వస్తారా, రెగ్యులర్ గా వస్తారా? మేము రెగ్యులర్ గా వస్తాం, మా ఇల్లు ఇక్కడే. రోజు దోశ ట్రై చేస్తారా? ఏంటి అన్ని తింటాం, దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్ని బాగుంటాయి ఇక్కడ. చాలా మంది స్టూడెంట్స్ సరిగ్గా డబ్బులు ఉండకుండా ఇబ్బంది పడతా ఉంటారు కదా, టిఫిన్ చేయాలంటే ఎక్కువ 40 రూపీస్ 50 రూపీస్ అవుతా ఉంటాయి కదా. సో ఇక్కడ టిఫిన్ సెంటర్ గురించి మీరు ఏం చెప్తారు వాళ్ళకి సలహా? అంటే వాళ్ళందరూ ఇక్కడే చాలా బాగుంటది, అందులో చాలా తక్కువ అమౌంట్ అని చెప్పి చాలా మంది ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారు. చాలా మంది, చాలా రష్ ఉంటది నేను వచ్చినప్పుడల్లా. 10 రూపాయల టిఫిన్ అంటే క్వాలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి భయపడుతున్నారు. సో క్వాలిటీ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంటది క్వాలిటీ. బయట 40 రూపీస్ కంటే ఇక్కడ 10 రూపీస్ ఇంకా చాలా బాగుంటది. చాలా మంది వస్తారు, నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ చాలా మందిని చూస్తాను. ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, టేస్ట్ కూడా ఉంటుంది, మంచిగా ఉంది. అందుకే ప్రతిరోజు వచ్చి తిని వెళ్తాం. 10 రూపీస్కే టిఫిన్ అంటున్నారు కదా, వర్తేనా? ఓకే ఓకే, బాగుంది, మంచిగా ఉంది. అంత టేస్ట్ ఉంది కాబట్టి ఇంత జనాలు వస్తారు. అసలు బయట టిఫిన్ చేయాలంటే మనకు మినిమం ఎంత అయితే చెప్పండి? మినిమం మనకు 40 రూపీస్ దాకా అవుతుంది, 40-30 రూపీస్. ఇక్కడ టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బాగుందని 10 రూపీస్కే ఇడ్లీ అంటున్నారు, టిఫిన్ అంటున్నారు, అసలు ఏంటి, ఎలా ఉందంటున్నారు క్వాలిటీ? అసలు బాగుంది, క్వాలిటీ బాగుంది, వర్తి. 10 రూపీస్ అంటే చాలా తక్కువ అసలు 10 రూపీస్ ఇవ్వడం. అంటే మేము కూడా రెగ్యులర్ అక్కడ వేరే సైడ్ ఉండేది, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను చాలా రోజుల తర్వాత. అంటే 10 రూపీస్కి టిఫిన్ అంటే నేనే నమ్మలేదు. సో మీరు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్ వస్తాం మేము అందరూ, మేము క్లాస్మేట్స్, రూమ్మేట్స్ అందరూ రెగ్యులర్ వచ్చి తింటాం. బాగుంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. మీరు బయట తింటే ఆయిల్ అంతా బాగుండదు, కానీ ఇక్కడ ఆయిల్ కొంచెం బాగుంది. ఆయిల్, అది ఫుడ్ క్వాలిటీ ఇంకా చూడొచ్చు. లోపల మంచిగా తినొచ్చు కదా, బయట ఎండలు కాకుండా లోపల తినొచ్చు. కూల్ ఉంది, సమ్మర్ కదా. టిఫిన్ బాగానే ఉంది. సో వీళ్ళది ఒకటి నందిల్స్లో కూడా సేమ్ బ్రాంచ్ పడి ఉండే, వాళ్ళు తీసేసిన అనివార్య కారణాల వల్ల. సో ఇక్కడ ఈ మేనేజ్మెంట్కి నేను చెప్పేది ఒక విధానం ఏంటంటే, మనం మంచిగా ఉన్నాం, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని నా కోరిక. వాళ్ళు ఒక మంచి స్వభావంతో, మంచి ఉద్దేశంతో, ఒక బీదవాడికి అనుకో, ఒక మిడిల్ క్లాస్ వాడికి అనుకో, మంచిగా చేయాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ చేశారు. దాన్ని కొంచెం మిస్అండర్స్టాండింగ్ అవుతుంది పబ్లిక్లో అనేది కూడా నా అభిప్రాయం. వాళ్ళు ఎవరైనా రానియండి, టోకన్ తీసుకునే సిస్టమ్ ఒకటి వీళ్ళని పెట్టుకోమని చెప్పండి. చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా నష్టానికి ఎక్కువ రోజులు చేయలేదు. నా ఉద్దేశంలో కొంతమంది, అంటే నేనని కాదు మీరని కాదు, కొంతమంది తిని వెళ్ళిపోతుంటారు అనేది నా భావన. రెండో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఒక మంచి ఉద్దేశం అనేది కొనసాగాలంటే ఓనర్ కూడా స్టాండర్డ్గా మంచిగా ఉండాలి. అతను ఆయన మంచిగా ఉన్నంతసేపు మాకు పెట్టగలుగుతాడు, ఆయన మంచిగా లేనప్పుడు మనకు పెట్టలేదు. సో ఆయనకు ఒక సూచన నాది ఏంటంటే, క్వాలిటీ వైజ్గా అన్నీ ఓకే, ఆయన బాగుపడాలనేది, ఆయనకు దొరికిన 1 రూపాయి అయినా మంచిగా ఉండాలనే స్వభావంతో ప్రతి ఒక్కటి కూడా టోకన్ తీసుకోకుండా ఆయనని ఈడ టిఫిన్ ఇవ్వకుండా ఏర్పాటు చేయమని నాకు. ఎందుకంటే నేను వారం వస్తుంటే ఇక్కడ బేసవారం ఇక్కడ వచ్చి తినిపోతున్నాను. నేను వెళ్ళిపోవడానికి ఎన్నోసార్లు అవకాశాలు ఉన్నాయి, నేను చూసిన పదవి. కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చేయను. తిండకాడ కానీ గుడి కాడ కానీ ఎక్కడ చేస్తాను చెప్తున్నాను. అంటే నాలాంటి వాళ్ళు, నా కళ్ళ ముందు వెళ్ళిపోయిన వాళ్ళు చూసినా నేను. సో మనం అడగలేము, మనం చెప్పలేము. సో అతను కూడా బాగుండాలనేది నాకు. తర్వాత 10 రూపాయలకే టిఫిన్ అంటే చాలా మంది అసలు ఆశ్చర్యపోతారు దొరకదని చెప్పి. సో క్వాలిటీ ఎలా ఉందంటారా, తినొచ్చు అంటారా లేదంటారా? క్వాలిటీ పరంగా బాగున్నది, అందులో ఏం నష్టం లేదు. అదే చెప్పాను కదా, ఆయన ఒక మంచి ఉద్దేశంతో
ఒక కాన్సెప్ట్ తోటి ఒక బీదవాడికి ఒక సామాన్యునికి ఇప్పుడు నేను 3 రకాలు తినాలనుకుంటే నాకు 30 రూపాయలు అవుతాయి. బయట పోయి ఒక టిఫిన్ చేయాలంటేనే 35 రూపాయలు అవుతాయి, 40 రూపాయలు అవుతాయి ఒక్క ప్లేట్ తినడానికి. సో మళ్ళీ ఇంకో టిఫిన్కి ఆప్షన్ లేదు. నాకు ఉప్మా తినాలనిపించింది, ఉప్మా తిన్నా. దోశ తినాలనిపించింది, దోశ తిన్నా. ఇడ్లీ తినాలనిపించింది, ఇడ్లీ తిన్నా. అంటే 3 రకాల వెరైటీస్ నేను చేయగలుగుతున్నా, 3 రకాల టేస్ట్ నేను చేయగలుగుతున్నా. 30 రూపాయలలో 3 రకాల టేస్ట్ నేను చేయగలుగుతున్నా. అదే బయట ఆప్షన్ ఎక్కడ ఉండదు. సో అంత స్వభావంతో అంత మంచి ఉద్దేశంతో పెట్టిన వాడు కూడా మంచిగా ఉండాలి. అన్నదాన సుఖీభావ అన్నట్టు అతను కూడా మంచిగా ఉండాలని నాకు ఇష్టం. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఒక మాట, చాలా మంది స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ సరిగ్గా మంత్ ఎండ్ వచ్చే వరకు డబ్బులు ఉండకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ టిఫిన్ సెంటర్ గురించి? అలా ఆల్రెడీ చాలా మంది ఇక్కడ ఉన్న హాస్టల్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఫస్ట్లో తెలియకపోయినా తర్వాత ఇది పడి నాకు తెలిసింది ఒక 6 months 5 months అవుతున్నట్టుంది. సో చాలా మందికి ఫస్ట్లో ఒక 2 నెలల వరకు అర్థం కాలే కానీ వచ్చారు. ఇప్పుడు చాలా మంది కూడా వస్తున్నారు కూడా కంటిన్యూషన్. వాళ్ళకు కూడా మంచిదే, వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది వాళ్ళకు. అసలు యాక్చువల్గా పిల్లలకు ఇంటికి ఇప్పుడు ఆడ తినాలంటే బయట తినాలంటే 40 రూపాయలు మినిమం, తక్కువలో ఉండదు. అటువంటిప్పుడు ఒక టేస్ట్ తీస్తాడు, ఒక రాగాలనిపించింది అనుకో కష్టమైతే ఈ 30 రూపాయలలో మాత్రం వాడు కడుపు నిండా తినగలుగుతాడు అనేది నా భావన. ఎస్వి ఇంటి దోశ లోపలికైతే వచ్చాం. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనం అందరిని అడిగేస్తాం, చాలా రివ్యూస్ తీసుకున్నాం. అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. టిఫిన్ చాలా బాగుంది, తక్కువ రేట్లో క్వాలిటీ టిఫిన్ ఉంది. బ్యాచిలర్స్ అయినా యూత్ అయినా ఎవరైనా 10 రూపాయల్లోనే టిఫిన్ తినొచ్చు, 30 రూపాయల్లోనే మీకు కావాల్సిన 3 రకాలు తినొచ్చు అని చెప్పేసి మనకైతే పాజిటివ్ రివ్యూ చెప్పారు. సో ఈరోజు అయితే నాకు కూడా ఆకలేసేస్తుంది. సో ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది ఏంటి, నేను కూడా ఇడ్లీ తినేసి మీ అందరికీ నా రివ్యూ చెప్తాను. చూడండి, చట్నీ అయితే చాలా క్వాలిటీ ఉంది, ఇడ్లీ కూడా చాలా బాగుంది. ఎవరైనా సరే తక్కువ రేట్లో క్వాలిటీ టిఫిన్ తినాలంటే నేను కూడా ప్రిఫర్ చేస్తా, ఎస్వి టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. అంటే దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్న ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా తక్కువ రేట్లో క్వాలిటీ టిఫిన్ చేయొచ్చు. ఇదైతే నా రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.